లాస్ట్ వన్ మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలు 1947 స్వాతంత్ర దినోత్సవం కాదు, రామ మందిర ప్రారంభోత్సవ దినోత్సవమే స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలని చాలామంది అనుకుంటున్నారు. ఇక అదే పాటిస్తే బాగుంటుంది అన్న కోణంలో ఆయన వ్యాఖ్యలు కనిపించినాయి. సో మీలాంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్కి ఆ భావజాలానికి పూర్తి వ్యతిరేకులు, మీరు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? అంటే ఆర్ఎస్ఎస్కు నేను పూర్తి వ్యతిరేకిని. ఎప్పుడు మరి అనుకూలం? ఆర్ఎస్ఎస్ దాని పుట్టుక, దాని నేపథ్యము, దాని తర్వాత జరిగిన పరిణామాల్లో ఆర్ఎస్ఎస్ ఇంత చీప్గా లేదు. మోహన్ భగవత్ స్టేట్మెంటు అది ఆయన వ్యక్తిగత ఉద్దేశం, లేకపోతే ఆర్ఎస్ఎస్ ఉద్దేశం అది. కానీ దేశ ప్రజల ఉద్దేశం కాదు కదా ఆయన. ఆర్ఎస్ఎస్ నథింగ్ బట్ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ కదా. ఇప్పుడు బీజేపీ అనేది దేశం కాదు కదా, బీజేపీ ప్రభుత్వం కూడా దేశం కాదు కదా. ఆర్ఎస్ఎస్ దేశాన్ని రూల్ చేసేదైతే బీజేపీనే కదా. బట్ ఎవర్ బాస్, ఇప్పుడు వాళ్ళకు 42% ఓట్లు వస్తే మిగతా వాళ్ళందరికీ 39% ఓట్లు వచ్చినాయి. దేశం అంటే బీజేపీ కాదు కదా, దేశం అంటే మోహన్ భగవత్ కాదు, దేశం అంటే ఆర్ఎస్ఎస్ కాదు కదా, దేశం అంటే ప్రజలు. అవును. మరి ప్రజల అభిప్రాయంలో 1947లోనే వచ్చిందని స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారు. మరి ఆయనకి ఇంకా లేవలే, సో ఇంకా పండుకొనే ఉన్నాడు ఆయన. మరి మనం ఏం చేద్దాం ఆయన అజ్ఞానానికి? లేదు, వాళ్ళు ఎందుకు జాతీయ జెండా ఎగిరేస్తున్నారో ఈ మధ్యన అడుగురి ఒకసారి. ఆయన కలవడు ఎట్లాగ ఎవరికి ఏం మాట్లాడని. అంటే అయోధ్య రామ మందిరము మాది, మహాకుంభమేళ మాది, దేశ ప్రజలు చేసుకునే కుంభమేళ బీజేపీ పుట్టని ముందు నుంచి కదా. 1850 ఫోటోస్ ఉంటాయి చూడండి, ఈ మధ్య వస్తున్నాయి. 1850s ఎందుకు, 1920, 21 కూడా వస్తున్నాయి. వీళ్ళు పుట్టింది 25లో, ఇప్పుడు ఈ 100వ సంవత్సరం ఇది. 1925లో పుట్టిండ్రు, ఇప్పుడు 2025 100 year అవుతుంది. కానీ వాళ్ళకంటే ముందు మహాకుంభ ఉంది, కుంభమేళ ఉంది. 175 సంవత్సరాలది, 150 సంవత్సరాల క్రితం కూడా పూర్ణిమ, దీనికి సంబంధించి మకర, ఇవి వచ్చే రోజులు చాలా ప్రశస్తమైన రోజులు. వాళ్ళకు కూడా తెలియవు, భారత సమాజానికి తెలుసు. కానీ ఆయన స్వాతంత్రాన్ని కించపరచడం అంటేనే వాళ్ళకి ఈ దేశం పట్ల ఉన్న ప్రేమ, ఈ దేశం పట్ల చూపిస్తున్న కపట ప్రేమ అర్థమవుతుంది. ఆయన అమిత్ షానేమో ఆయన అంబేద్కర్ అంటారు ఏందా మీరు అని చెప్పి, అంబేద్కర్ అంటే ఆయనకు తలకాయ నొప్పి అవుతున్నది, ఈయనకేమో స్వాతంత్రం అంటే నొప్పి అవుతున్నది. మరి ఇదే మోహన్ భగవత్ గతంలో కొంత బ్యాలెన్స్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నట్టు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇది. ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఉత్తరప్రదేశ్లో జరిగిన ఆ మసీద్, దానికి తవ్వకాలకు సంబంధించిన అంశంలో వ్యక్తిగత హోదా పెంచుకోవడానికి మతాన్ని వాడుకోవద్దని ఒక స్టేట్మెంట్. దానివల్ల ఏమైంది, ఈయనకు మొత్తం హిందూ సమాజం నుంచి వ్యతిరేకత వచ్చినట్టు ఆయన ఫీల్ అయ్యింది. కానీ వీళ్ళ కోర్ టీంలో నువ్వు అట్లాంటి ఎట్లా, నువ్వు మనమే కదా చేయాల్సింది, నువ్వు గట్టెట్లా అంటావు కాక అనేసరికి ఈ కాకి కూసింది. ఈ కూసిన కాకిని పట్టించుకుంటాడు ఎవడు? 10% మంది అని పట్టించుకుంటారా? ఇప్పుడు అట్లాంటి 26 జనవరి కూడా చేయొద్దు, వాళ్ళు చేయకుంటున్నామనండి. వాళ్ళ ప్రధానమంత్రి, వాళ్ళ స్ఫూర్తి కేంద్రమే కదా ఈ బీజేపీ వాళ్ళది. కాబట్టి వీళ్ళ మాటలకు చేతలకు పొంతన ఉండదు. ఇంకొకటి, రెండవది ఏంది, నేను మొన్న ఢిల్లీకి పోయినప్పుడు చూసిన ఈ మహాకుంభమేళ దేశ ప్రజలు చేసుకునేది కదా, అది బీజేపీ ప్రోగ్రామ్ అయిపోయింది. ఆకాశాన్ని వీళ్ళు కాషాయంగా మార్చేసుకుంటూ మాదే బీజేపీ మహాకుంభమేళ అని పెట్టుకుంటేట్టుంది రేపు ఇంకా. కాబట్టి అయోధ్య రామ మందిరం కూడా మీది కాదు, అయోధ్య రామ మందిరం అందరిది. మీరే మీకు పరిమితం చేస్తారు, మీకు సంబంధించిన చేస్తారు. కానీ నేనంటున్నా ఒక మాట, హిందూ మతాన్నే పేటెంట్ రైట్ తీసుకోవాలని మీరు అనుకున్నారు. హిందూ మతం మాదే అని చెప్పి ఆర్ఎస్ఎస్ అనాలనుకుంటుంది. మీలాగా ధర్మ పరిరక్షణ చేసే వ్యవస్థలు చాలా పెద్దవి ఉన్నాయి. శారదా పీఠం కూడా ఎట్లా డెమోక్రటిక్గా ఉంటుందో చూస్తూనే ఉన్నాం. సమ్టైమ్స్ మీకు అనుకూలంగా ఉన్న సంస్థలు కూడా మీకు వ్యతిరేకంగా చెప్తున్నాయి. ఒక 30-40 సంస్థలు ఉన్నాయి. మీకు రాజ్యాంగం పట్ల ఒక అవగాహన లేదే అంట నేను, సమాజం పట్ల ఒక అవగాహన లేదు. ఒక ఆయన అన్నాడు మొన్న, ఉత్తరప్రదేశ్ సంథింగ్, మీకు ముస్లింలు అంటే కోపం కదా, ముస్లింల ఓట్లన్నీ తీసేయి చేస్తారా? ఈ దేశంలో ఒక 20-25 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లింలు ఈ దేశంలో వద్దని వాళ్ళు అంటారు. వాళ్ళు తీసే వాళ్ళనే పెట్టుబడిగా వాడి వీళ్ళు బలపడుతుండ్రు. ముస్లిం వ్యతిరేకతను సృష్టించే. కానీ ముస్లింలు హిందూ వ్యతిరేకతతో ఉండరా?
ముస్లింలు అందరినీ ఇప్పుడు ఇంకా వీళ్ళు వచ్చిన కాంచి ఇంకా వాళ్ళు ఏంటంటే ఎందుకు వచ్చిన పీడాడు ఊరికే అంటే హిందూ అంటారు నాయన ఈ అమ్మ వీడే హిందూ ఉన్నట్టుండేది మా హిందువులో మనం ఇంకెక్కువ ప్రేమిద్దామని వాళ్ళు ఎక్కడ కూడా హిందూ వ్యతిరేకతను చేస్తలేరు. గతంలో ఎప్పుడో జరిగిన సంఘటనలు అన్నింటినీ దీనికి చేస్తారు. రెండవది అతి ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ మీద మన పేరు ఏంది మొన్న ఎంపీ మాజీ ఎంపీకి సంబంధించి సల్మాన్ ఖాన్ ఫ్రెండ్ వాళ్ళిద్దరూ మహారాష్ట్రలో అటాక్, ఒక ఆయన చనిపోయిండు, ఒక ఆయన అటాక్ అయింది. ఎక్కడన్నా ప్రభుత్వం స్పందన ఉందా? మీ ఫెయిల్యూర్ కాదా ఇది? అదే ఇంకా వేరే దాని మీద అయ్యి ఉంటే నాని అమ్మ మొత్తం ఈ దేశం తలగబడిపోతుంది, ఇట్లయిపోతుంది అట్లయిపోతుంది అని అంటుండే. మీరున్న గవర్నమెంట్ దగ్గర జరుగుతున్న శాంతి భద్రతల సమస్య, ముంబై అంటే ఎకనామిక్ క్యాపిటల్, కూడా పెట్టుబడులు పెట్టడానికి కూడా రావాలి, వీళ్ళకి ఎంత పట్టదు. ఒకటే మాట, వాళ్ళు ఇంకొకసారి అధికారంలో రావడానికి ఎంతగైనా తెగించే ప్రయత్నం చేస్తారు తప్పితే ప్రజల పట్ల ఒక కమిట్మెంట్ లేదు. నీకు రేపు అమెరికా రిసెషన్ ఈ ఇయర్లో ఉంటే నెక్స్ట్ రిసెషన్ అంటే మాంద్యం, ఆర్థిక మాంద్యం వచ్చి పేదగా మారబోతున్న దాంట్లో అమెరికా ఉంటే నెక్స్ట్ మనది కాబోతున్నది. మొన్నటి లెక్కల ప్రకారమే కోట్ల అప్పు దగ్గరికి వచ్చింది. ఇది ఎవరన్నా చూస్తుండ్రా అసలు? ఫస్ట్ రాగానే కథం. ఇప్పుడు మాది మహాకుంభమేళ మంచిగా చేసినాం, చేయండి, అది మీ బాధ్యత, మీ ప్రభుత్వం, మేముంటే చేయకపోదుమా? నేను అంటున్నా, గాడ అయోధ్యలో మీరు రామ మందిరం కట్టిండు కదా, మా కోదండరామునికి కూడా మంచి గుడి కట్టియండి. పోలవరంలో, భద్రాచలంలో కోదండరాముడే త్యాగరాముడు, కోదండరాముడే హీరో కదా. బాలరామునికి అంత మహద్భాగ్యమైన ఒక భవ్యమైన మందిరం కట్టినట్టే మాకు కూడా కోదండరామునికి కూడా కట్టేయండి. రేపటి రోజున కోదండరామునికి కూడా కట్టి, గవర్నమెంట్ మీదే ఉన్నారు, మీరు కట్టేయండి. ఇప్పుడు అరే వాళ్ళు ఇప్పుడు ఆడ కూడా గవర్నమెంట్ ఒక మాట, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం అంతా తానే చేసింది కదా. అసలు ఫస్ట్ ప్రధాన అర్చకుడు పేరు కూడా తెలియదు నాకు, కానీ మోదీనే ప్రధాన అర్చకుడు అయిండు కదా. అట్లనే మోదీని ఇక్కడ కూడా గమ్మని చెప్తాం మేము అది మా సీఎం గారి దృష్టికి కూడా తీసుకుపోతాం. ఎందుకంటే తెలంగాణలో కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అత్యంత పుణ్యక్షేత్రాల్లో భద్రాచలం కూడా చాలా ప్రాశస్త్యమైనది. సో అక్కడ ఇప్పుడు పాలంచక, మనం కొత్తగూడెంక ఎయిర్పోర్ట్ కూడా ఒకటి ప్లాన్ చేస్తుంది కాబట్టి దాని డెవలప్మెంట్ మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తాం. కానీ మీకు దక్షిణాదిలో ఉండే ఈ రాముని మీద ప్రేమ లేదు కదా, కోదండ రాముని మీద, అది కూడా చేయండి.